ఎట్లా అనిపించింది చెప్పు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను నెక్స్ట్ పిల్లలు పుట్టినాక పిల్లలతో వస్తాను మొక్కుకున్నా. ఓకే వద్దా, మన నిజామాబాదే కదా సాయిబాబా. మళ్ళీ జల్దిన పిలుచుకో పోయేస్తాం. సో లైట్ పోకన్నా ముందే వీడియోకి ఎండ్ చెప్పేస్తాం అనమాట. ఇట్లా పెళ్లి జరిగిన గుడికి 10 ఏళ్ల తర్వాత వచ్చినాము. మాధవనగర్ సాయిబాబా గుడి. నిజామాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఆ గుడిని చూడంగానే మమ్మల్ని యాడ్ చేసుకోండి సరేనా. నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు పాప బాబు పుడితే వాళ్ళతో చక్కగా వచ్చి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు మా ఆయన తోలుకొస్తే అప్పుడు, ఎందుకంటే మా నిజామాబాద్ రూట్లోనే, మా నిజామాబాద్లోనే, మా ఇంటికి పోయే రూట్లో సారీ మా ఇంటికి పోయే రూట్లో నిజామాబాద్లోనే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. సో గురువారం రోజు వచ్చి, ఆదివారం పెళ్ళైనా గురువారం సాయిబాబా కోసం నాన్ వెజ్ అట్లా వదిలేసిన. 10 years అయింది పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. నా తలరాత మారిపోయింది. మళ్ళీ 10 yearsకి వచ్చిన ఇంకా తలరాత మారాలి, అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. మా సాయిబాబా దీవెనలు మీ అందరికి ఉండాలని కూడా కోరుకుంటున్నా. ఈ వీడియో కింద ఎట్లన్నా హ్యాపీ యానివర్సరీ అక్క అని మెసేజ్ చేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చెప్పు గంగులు. థ్యాంక్ యూ అందరికి. సో ఇప్పుడు మేము నాగంపేట పోతున్నాం. ఈ నుంచి లేట్ అయిపోయింది. ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలా? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా. సబ్స్క్రైబ్. సో గుళ్ళ పంతులు మళ్ళీ రీక్రియేషన్ ఒప్పుకోలేదు, లేకపోతే ఇక్కడ మళ్ళీ పెళ్లి జరిగేది. ఈ చిన్న మెమరీ కూడా నా పిల్లలకు రేపు పొద్దున చూపిస్తాను కాబట్టి బ్లాగ్ చేసినాను అనమాట. థ్యాంక్ యూ. మొత్తం ముచ్చట్నే. వినండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.